టైటిల్ చూశారు కదా. ఈ వీడియోలో నేను అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రివ్యూ చేస్తానండి. ఈ ఫండ్ రీసెంట్లీ లాంచ్ అయ్యిందండి. అంటే జస్ట్ 5 to 6 months అయ్యిందండి ఈ ఫండ్ లాంచ్ అయ్యి. అండ్ ఇట్ అట్రాక్టెడ్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ అండి. ఏయుఎం గట్రా బాగా అట్రాక్ట్ చేసింది జస్ట్ 5 to 6 monthsలోని. ఒక న్యూ ఫండ్ జస్ట్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 5 to 6 months రిలేటివ్లీ మంచి ఏయుఎం కలెక్ట్ చేసింది అంటే దానికి రీజను ఇట్స్ ఫౌండర్ అండి, సునీల్ సింఘానియా, ఫౌండర్ ఆఫ్ అబాకస్. హీఈస్ వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ ఫండ్ మేనేజర్స్ ఇన్ ఇండియా అండి. ఈయన మీద ఉన్న కాన్ఫిడెన్స్తోనే చాలామంది ఇన్వెస్టర్స్ రీసెంట్లీ ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారండి. సో నేను ఈ వీడియోలో అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ రివ్యూ చేస్తానండి. కంప్లీట్ వీడియో చూడండి ఫర్ అ బెటర్ అండర్స్టాండింగ్. చూడండి, దిస్ ఈజ్ నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో అండి. దిస్ వీడియో ఈజ్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పజెస్ ఓన్లీ. ఫస్ట్ జస్ట్ బేసిక్ ఇంట్రో ఆన్ అబాకస్ అండ్ ఇట్స్ ఫౌండర్ సునీల్ సింఘానియా. మీరు స్క్రీన్ పైన చూడండి. ఈ మ్యూచువల్ ఫండ్ అయితే న్యూ, కానీ ఈ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో సునీల్ సింఘానియా, హీ ఈజ్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. హీ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ ఈక్విటీ ఇన్వెస్టర్స్ విత్ డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి. బిఫోర్ అబాకస్ కదా, హీఈస్ వర్క్డ్ ఫర్ అరౌండ్ 20+ years విత్ నిపాన్ ఏఎంసీ. మీకు తెలుసు నిపాన్ ఏఎంసీ ఎంత రెప్యూటెడ్. నెక్స్ట్ ఈయన ఏంటంటే 2018లోని అబాకస్ పిఎంఎస్ లాంచ్ చేశారండి. పిఎంఎస్ లాంచ్ చేసిన తర్వాత వీళ్ళకి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. యాజ్ ఆన్ టుడే దే ఆర్ మేనేజింగ్ ఓవర్ 40,000 crore అక్రాస్ పిఎంఎస్ అండ్ ఏఎఫ్ఎస్. అయితే పిఎంఎస్ లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళేంటి మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేశారు. ఎప్పుడండి ఇది? అరౌండ్ December 2025, అంటే జస్ట్ 5 to 6 months ago అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లాంచ్ చేశారండి. అయితే పిఎంఎస్కి ఎలాగైతే రెస్పాన్స్ వచ్చిందో మ్యూచువల్ ఫండ్కి కూడా వీళ్ళకి అలాగే రెస్పాన్స్ వచ్చిందండి. బాగా రెస్పాన్స్ వచ్చింది ఇన్వెస్టర్స్ నుండి. అబాకస్ మ్యూచువల్ ఫండ్ హెస్ క్రాస్డ్ అరౌండ్ 5,000 crores ఇన్ ఏయుఎం and 1 lakh investors in just 5 months. And for a new AMC కదా, this is definitely an impressive start. చూడండి మీరు స్క్రీన్ పైన జస్ట్ 5 to 5 months రిటర్న్స్ అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ది December 2025లో లాంచ్ అయ్యింది. బట్ ఇట్స్ ఆల్రెడీ బీటింగ్ ద మార్కెట్. లాస్ట్ 5-6 monthsలో మార్కెట్ డౌన్ ఉంది మన ఇండియన్ మార్కెట్, బట్ దిస్ ఫండ్ ఈస్ అప్. చూసారా పాజిటివ్ రిటర్న్స్. అఫ్ కోర్స్ వీ కెనాట్ జడ్జ్ ద పెర్ఫార్మెన్స్ జస్ట్ ఇన్ షార్ట్ టర్మ్, బట్ what it shows is investors' confidence అండి on this fund house and also the great start it had. అయితే మీరు ఒక క్వశ్చన్ ఇప్పుడు అడగొచ్చు, వై ఫ్లెక్సీ క్యాప్? ఆల్రెడీ మార్కెట్లో చాలా ఫ్లెక్సీ క్యాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఫ్లెక్సీ క్యాప్? అండ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్? చూడండి డిఫరెన్స్ ఏంటో మెజారిటీ ఆఫ్ ఫ్లెక్సీ క్యాప్కి ఈ ఫ్లెక్సీ క్యాప్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీకు కాస్త నాలెడ్జ్ ఉండుంటే ఫ్లెక్సీ క్యాప్స్ ఫండ్స్ మీద, మీ అందరికీ తెలుసు మార్కెట్లో ఒక 2 గ్యాప్స్ ఉన్నాయండి. ఏంటా గ్యాప్స్? ఫస్ట్ థింగ్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మీ అందరికి తెలిసిందే. స్క్రీన్ పైన చూడండి, ఆలే బ్రౌచర్లో ప్రజెంటేషన్ చేసి చెప్పారు ఈ గ్యాప్ ఉన్నది. మన అందరికీ తెలుసు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మీరు ఏదైనా లేకపోతే మెజారిటీ ఆఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ తీసుకోండి, ఎక్కడంటే ఇన్వెస్ట్ చేస్తాయని నిన్ను మోర్ దాన్ 70, 80, 85, 90% లార్జ్ క్యాప్ ఫండ్స్లో. అవునా కదా? మీరు మెజారిటీ ఏ ఫండ్స్ అని తీసుకోండి, 70 to 80% లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఉంటాయి. మిగతా రిమైనింగ్ 15-20% మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఉంటాయి. మెజారిటీ అంతే. చూడండి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అంటే ఏంటండి, అకార్డింగ్ టు మార్కెట్ సిచ్యువేషన్ లార్జ్ క్యాప్ అయితే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్, అవి కదా ఆల్ రొటేట్ చేయాలి. మనకు ఐడియా లేదు కాబట్టి మనం ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ మేనేజర్కి బాస్ టేక్ దిస్ మనీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఐదర్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ అండ్ టేక్ దిస్ ఎక్స్పెన్స్ రేషియో అనేసే కదా మనం ఇస్తాం వాళ్ళకి. అలాంటిది వాళ్ళు వెళ్ళేసి లార్జ్ క్యాప్లోనే 70, 80, 90% ఇన్వెస్ట్ చేసుకుని ఉంటే ఇంకెందుకండి మరి మన వాళ్ళకి అంత ఎక్స్పెన్స్ రేషియో ఇవ్వడం? ఐ బెటర్ గో అండ్ ఇన్వెస్ట్ ఇన్ Nifty 50 or Nifty 100. ఇఫ్ ఐ వాంట్ లార్జ్ క్యాప్ ఎక్స్పోజర్, ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ దమ్ సో మచ్ ఎక్స్పెన్స్ రేషియో ఫర్ ఎ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, నేను ఒక ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తానండి. మనం ఎందుకు ఫ్లెక్సీ క్యాప్ మేనేజర్కి ఇస్తున్నాం? బాబు మాకు నాలెడ్జ్ లేదు, లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, మార్కెట్ ఎలాగ రొటేట్ అవుతే నువ్వు అలాగా ఫ్లెక్సిబిలిటీ నీకు ఇచ్చాం, అందుకే కదా ఫ్లెక్సీ క్యాప్. సో నువ్వు రొటేట్ చెయ్యు ఫండ్. సో దట్ ఇస్ ద రీజన్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫ్లెక్సీ క్యాప్. మీరు మెజారిటీ ఆఫ్ ఫ్లెక్సీ క్యాప్స్ చూడండి, అందరూ దే ఆర్ అటాచ్డ్ టు లార్జ్ క్యాప్ స్టాక్సే. ఇన్ఫ్యాక్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఆర్ కాల్డ్ సూడో లార్జ్ క్యాప్స్. మెజారిటీ ఏదో అరాకొర 1-2 ఇలా మిస్ అవ్వచ్చు, కానీ మెజారిటీ ఇదే ప్రాబ్లం. ఎప్పుడు ఆల్ ది అరౌండ్ లార్జ్ క్యాప్ అలాగే అంటే మనీ
మరి షిఫ్ట్ చేయట్లేదు. మిడ్ క్యాప్కి స్మాల్ క్యాప్కి అకార్డింగ్ టు మార్కెట్ సిచ్యువేషన్ మార్చాలి కదా, అది ఎవరు మార్చట్లేదు. సో ఇదేంటంటే పెద్ద ప్రాబ్లం అయితే ఉన్నది. ఆ గ్యాప్ అనేది ఇలా ఐడెంటిఫై చేశారు. చూడండి, ఇలాంటి ఫండ్స్ బ్యాడ్, దాంట్లో ఇన్వెస్ట్ చేయకూడదు అని నేను అనట్లేదు. దట్స్ నాట్ ద పాయింట్. ఇక్కడ ఏంటంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే ఇన్వెస్టర్సు లేదు నాకు లార్జ్ క్యాప్ అలొకేషన్ ఎక్కువనిదే కావాలి, ఎందుకంటే ఇట్ విల్ గివ్ మీ ది డౌన్ సైడ్ ప్రొటెక్షన్, వాలటైలిటీ అనేది నేను బియర్ చేయలేను అని ఏ ఇన్వెస్టర్స్కి అయితే ఉంటుంది కదా రిస్క్ ఎపిటైట్ బట్టి, ఎస్ ఫర్ దెమ్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఏవైతే లార్జ్ క్యాప్ అలొకేషన్ ఎక్కువ ఉన్నదో వాళ్ళకి డెఫినెట్లీ అది గ్యారంటీ సెట్ అవుతుంది. ఆన్ ద అదర్ హ్యాండ్ కొంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే లేదు ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లోని నాకు లార్జ్ క్యాప్ అలొకేషన్ ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఐ కెన్ బియర్ దట్ వాలటైలిటీ. నాకేంటంటే యాజ్ పర్ మార్కెట్ సిచ్యువేషన్ ఫండ్ మేనేజర్ అనేది మూవ్ చేయాలి. మిడ్ క్యాప్ అలొకేషన్, స్మాల్ క్యాప్ అలొకేషన్ ఎక్కువైనా పర్వాలేదు, ఐ కెన్ బియర్ ద వాలటైలిటీ. నాకు లార్జ్ క్యాప్ అలొకేషన్ కావాలి అంటే నేను సపరేట్ ఫండ్ ఆర్డర్ నేను చూసుకుంటాను అని అలాంటి ఇన్వెస్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఈ ఫండ్ అనేది మేబీ అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది సూటబుల్ అవ్వచ్చు. క్లియర్ కదా? సో ఈ ఫండ్ గుడ్, వేరే ఫండ్ బ్యాడ్, లేకపోతే వేరే ఫండ్ గుడ్, ఈ ఫండ్ బ్యాడ్ ఉంది కాదంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ఇన్వెస్టర్ యు ఆర్ అండ్ ద రిస్క్ బియరింగ్ కేపబిలిటీ యూ హ్యావ్. క్లియర్ కదా? 2 ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా. సెకండ్ ప్రాబ్లం ఏంటి? హై AUM. మీరు స్క్రీన్ పైన చూడండి, వాళ్ళ ప్రొడక్ట్ బ్రౌచర్లోని ఇది కూడా పాయింట్అవుట్ చేశారు. టాప్ మీరు మ్యూచువల్ ఫండ్ నేమ్స్ తీసుకోండి, అందరికీ హై, అసలు 65,000, 75,000, 85, ఒక ఫండ్ అయితే 1 lakh క్రాస్ చేసింది, 1 or 2 ఫండ్స్. అంత హై AUM అయితే ప్రాబ్లం ఏంటవుతుంది తెలుసా మీకు? ఈ ఫస్ట్ పాయింట్ ఇందాక చెప్పాను కదా, దిస్ ఈజ్ ఎ పాయింట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ పాయింట్ ఓన్లీ. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 70,000-80,000 crores AUM ఉన్న ఒక ఫండ్ మేనేజరు థింక్ హీ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్ అని కనిపించింది. ఓకే, స్మాల్ క్యాప్ ఫండ్స్ అని ఇప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్లో దొరుకుతున్నాయి, మనం కొంత మనీ అనేది మనం వెళ్ళి ఈ స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దామంటే హీ కెనాట్ ఇన్వెస్ట్ అండి. ఎందుకంటే ఇంత AUMది 1%, 0.5% ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా అక్కడ స్మాల్ క్యాప్ లేదు. అలాంటి AUM స్మాల్ క్యాప్ కెనాట్ అబ్జర్వ్ దట్ AUM. దెర్ ఇస్ నో లిక్విడిటీ ఇన్ దట్. ఏటవుతుంది అలాంటప్పుడు? హీ విల్ నాట్ ఇన్వెస్ట్. దో హీ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్ ఆర్ సమ్ మిడ్ క్యాప్స్, దే విల్ అనేబుల్ టు ఇన్వెస్ట్ బికాస్ ఆఫ్ హై AUM. అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పటి ఉన్నీళ్ళే లార్జ్ క్యాప్లని సలహా ఉంచేస్తున్నారు వాళ్ళు. చూడండి, డ్యూ టు లిక్విడిటీ ఇష్యూస్ ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ స్మాల్ క్యాప్స్ ఆర్ సర్టన్ మిడ్ క్యాప్స్ వీళ్ళు ఇన్వెస్ట్ చేయలేరండి. సో బికాస్ ఆఫ్ దిస్ లిమిటేషన్ ఈ హై AUM ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ లార్జ్ క్యాప్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటూ అలా ఉండిపోతున్నాయండి. అది ప్రాబ్లం అవుతుంది. అర్థమైంది కదా ఇప్పుడు? సో ఈ అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది దే లాంచ్ in order to solve these 2 gaps in the market. క్లియరా? మీరు స్క్రీన్ పైన చూడండి, ఇది కరెంట్ అలొకేషన్. లార్జ్ క్యాప్కి ఎంత? 40%, స్మాల్ క్యాప్కి 30%, మిడ్ క్యాప్కి అరౌండ్ 19%. చూసారా? మార్కెట్ సినారియో బట్టి వీళ్ళు ఏంటంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మేము మూవ్ చేస్తుంటాం అంటున్నారు. దట్ ఈస్ వాట్ ఫ్లెక్సీ క్యాప్ ఈజ్ సపోజ్ టు డూ. బట్ కరెంట్ ఫ్లెక్సీ క్యాప్స్ అనేవి చేయట్లేదు. అందుకే వీళ్ళు ఏంటంటే మార్కెట్లోకి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్తో వచ్చారు. క్లియర్ కదా? ఇంకా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇఫ్ యూ వాంట్ దిస్ టైప్ ఆఫ్ రివ్యూ ఫర్ ఎనీ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ETFs ప్లీజ్ కామెంట్ బిలో అండి. ఐ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్. అండ్ ఆల్సో ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్డ్ యట్, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి, ఈ వీడియోని లైక్ కూడా చేయండి. నాకు చూడండి, ఈ ఫండ్ది కొన్ని బేసిక్ ఫీచర్స్ మీరు స్క్రీన్ పైన చూడండి. వీళ్ళది ఒక యూనిక్ ఫ్రేమ్వర్క్ ఉందండి, మీట్స్ ఫ్రేమ్వర్క్, MEETS. M here is for management, E is for earnings, another E is for events or trends, T is for timing, S is for structural. స్క్రీన్ పైన ఉన్నది మీరు డీటెయిల్స్ అన్ని చదువుకోండి. బేసింగ్ ఆన్ దిస్ ఫ్రేమ్వర్క్ దే ఆపరేట్ ది మ్యూచువల్ ఫండ్. నా నెక్స్ట్ చూడండి, ఈలో ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ. మీరు డీటెయిల్స్ చదువుకోండి, మీ టైం వేస్ట్ చేయను. ఒకసారి ఇది పాజ్ చేసి లేదా స్క్రీన్ షాట్ తీసుకొని. నా నెక్స్ట్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ చూడండి స్క్రీన్ పైన, వాట్ వీ డోంట్ డూ. వీ డోంట్ చేజ్ మొమెంటమ్. అన్నెసెసరీలు మేము చర్నింగ్ చెయ్యం. కాపీ అండ్ మిమికింగ్ వీ డోంట్ డూ. అండ్ క్రెడిట్ రిస్క్ ఫ్రాక్చర్డ్ బ్యాలెన్స్ షీట్ లెట్ కంపెనీస్లో మేము ఇన్వెస్ట్ చెయ్యం. డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్నాయి, మీరు చదవండి. నా నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ మీకు చూపిస్తాను. ఇందాక మీకు చూపించిన కదా రిటర్న్స్, మరొకసారి చూడండి జస్ట్ 5 to 6 months అయింది కదా. లాస్ట్ 3 months, 1 month, ఇయర్ టిల్ డేట్ ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాస్ బీటన్ ది మార్కెట్ అయితే డౌన్లో ఉంది, కానీ ఈ ఫండ్ మాత్రం టిల్ డేట్ ఇట్ హ్యాస్ పెర్ఫార్మ్డ్ గుడ్. నౌ వీళ్ళు కాన్సన్ట్రేషన్ ఆఫ్ స్టాక్స్ చూడండి, నెంబర్ ఆఫ్ స్టాక్స్ అరౌండ్ 49, టాప్ 10 స్టాక్స్ అలొకేషన్ అరౌండ్ 32%,
టాప్ 5 స్టాక్స్ అలొకేషన్ అరౌండ్ 18%. అంటే టాప్ 10 స్టాక్స్లో మరీ కాన్సన్ట్రేషన్ కాకుండా రీజనబుల్ డైవర్సిఫికేషన్ అయితే ఉంచారండి వీళ్ళు. నెక్స్ట్ చూడండి, పోర్ట్ఫోల్ PE రేషియో 22.16. అంటే ఇది యాక్చువల్గా ఏ బ్లెండ్ ఆఫ్ వాల్యూ ప్లస్ గ్రోత్. సో దిస్ ఈజ్ ఎ రీజనబుల్ PE అండి. నెక్స్ట్ హోల్డింగ్ అనాలిసిస్ చూడండి, మనం ఆల్రెడీ చూసాం. లార్జ్ క్యాప్ 40% అలొకేషన్, స్మాల్ క్యాప్ 30% అలొకేషన్, మిడ్ క్యాప్ 19.4% అలొకేషన్. నౌ నెక్స్ట్ ఈక్విటీ డెప్ట్ క్యాష్ స్ప్లిట్ ఒకసారి చూడండి. ఈక్విటీ చూడండి 91% మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. క్యాష్ డెప్ట్ అరౌండ్ 8.5% ఇంకా హోల్డ్ చేస్తున్నారండి వీళ్ళు. నౌ నెక్స్ట్ సెక్టర్ అలొకేషన్ చూడండి, ఫినాన్షియల్ అరౌండ్ 33%, ఇండస్ట్రియల్ 15.2%, కన్జ్యూమర్ డిస్క్రిషనరీ 11+%. తక్కినవన్నీ మీరు స్క్రీన్ పైన చూడండి. నౌ ఈ ఫండ్ ది అదర్ డీటెయిల్స్ చూడండి. ఎక్స్పెన్స్ రేషియో 0.53%. ఇన్సెప్షన్ డేట్ ఇప్పుడు మీకు చెప్పాను కదా, December 2025, హార్డ్లీ 5 to 6 months అయ్యింది. తక్కువ బెంచ్ మార్క్, మినిమం లంప్స్ ఏమని చేయొచ్చు, అంత డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, చూసుకుంటాం ఒకసారి. నా ఫైనల్లీ ఇది చూడండి, ఇది కరెంట్ పోర్ట్ఫోలియో ఆఫ్ అబాకస్ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్. ఇది కరెంట్ హోల్డింగ్స్ ఈ స్టాక్ది చూడండి ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఫైనల్లీ మీరు ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారా లేదనేది ఇట్స్ అప్ టు యూ అండి. నేను ఇందాక చెప్పాను కదా, దిస్ ఇస్ నాట్ ఎ స్పాన్సర్డ్ వీడియో అండ్ అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ నాట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్. నేను ఎందుకంటే ఈ వీడియో చేశాను, ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం నేను చేశాను. అండ్ టు టెల్ యూ దట్ ఇన్ మార్కెట్ దెర్ ఈస్ అన్ ఆప్షన్ నౌ, దెర్ ఈస్ ఎ ఫ్లెక్సీ క్యాప్ విచ్ ఈజ్ నాట్ టిల్టెడ్ టువర్డ్స్ లార్జ్ క్యాప్ ఓన్లీ. అర్థమైంది కదా. చూడండి, ఇఫ్ యూఆర్ కంఫర్టబుల్ విత్ దట్ లార్జ్ క్యాప్ బియాస్డ్ అలొకేషన్ దెన్ ఇట్స్ గుడ్. ఎందుకంటే కొంతమంది వాలటైలిటీ అనేది తట్టుకోలేరండి. రిటర్న్స్ కొంచెం తక్కువైనా పర్లేదు కానీ డౌన్వర్డ్ ప్రొటెక్షన్ నాకు ఉండాలి. సో లార్జ్ క్యాప్ బియాస్డ్ ఉంటేనే మంచిది ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అని మీకు అనిపించిందంటే ఎస్, వెల్ గో అండ్ అదర్ ఫండ్స్ అన్నీ ఉన్నాయి. లేదు అలా కాదు, నాకు లార్జ్ క్యాప్ కాదు, అకార్డింగ్ టు మార్కెట్ చేంజ్ అవ్వాలి సిచ్యువేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్లీ నాకైతే యాజ్ పర్ మార్కెట్ ఫండ్ మేనేజర్ అన్న వాళ్ళు చేంజ్ చేయాలి. దట్ ఇస్ ద రీజన్ ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్. మీకు ఇందాక చెప్పాను కదా, ఇఫ్ ఐ వాంట్ లార్జ్ క్యాప్ ఎక్స్పోజర్ ఐ గో అండ్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ Nifty 50 or Nifty 100. ఓకే, ఇది నా ఒపీనియన్. యువర్ ఒపీనియన్ మైట్ బి డిఫరెంట్. నేను ఎందుకంటే మెయిన్ పర్పస్ ఆఫ్ ది వీడియో ఈజ్ టు inform you and educate you that there is a fund in the market now, Abacus Flexi Cap Fund, which offers you this choice అని నేను చెప్పడానికే ఈ వీడియో పర్పస్ అండి. క్లియర్ కదా. సో మీరు ఇన్వెస్ట్ చేస్తారా లేదనేది యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిజన్ బేసింగ్ ఆన్ యువర్ రిస్క్ ఎపిటైట్ అండ్ యువర్ కరెంట్ పోర్ట్ఫోలియో అలొకేషన్. క్లియర్ కదా. సో దిస్ ఇస్ ఇట్ అండి. లేడీస్ అండ్ జెంట్మెన్, నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.